శ్రీమద్భాగవతము దశమ స్కంధము పూర్వార్ధము 5వ అధ్యాయము. గోకులమున శ్రీకృష్ణ భగవానుని జన్మోత్సవము. శ్రీ శుకుడు నుడివెను. పరీక్షిని మహారాజా, మహాత్ముడైన నందునకు పుత్రుడు జన్మించినంతనే ఆయన మనస్సు సంతోషముతో పొంగిపోయెను. అతడు శుచిస్నానములను వనర్చిన పిమ్మట అలంకృతుడై వేద పండితులను పిలిపించి వారిచే స్వస్తి పుణ్యాహ వాచనములను జరిపించి కుమారునకు జాతకర్మ సంస్కారములను నిర్వహింపజేసెను. పిమ్మట నందగోపుడు దేవతలకును పితృదేవతలకును విద్యుక్తముగా పూజలను జరిపించెను. ఉదార స్వభావము గల ఆ పుణ్యపురుషుడు వస్త్రాభరణములతో అలంకృతములైన లక్షల కొలది గోవులను విప్రోత్తములకు దానము చేసెను. ఇంకను రత్నములను, వెండి బంగారములను, అమూల్యములైన వస్త్రములను, పర్వత ప్రమాణములోనున్న 7 నువ్వుల రాసులను దానమునర్చెను. పవిత్ర జలముల ప్రోక్షణచే స్థలభాండ శుద్ధియు, శుచిస్నానాదులచే 10 దినాత్మకమైన జాతా శౌచ శుద్ధియు, 10 దినముల పురుడు నుండి శుద్ధియు, శరీర శుద్ధియు, జాతకర్మాది సంస్కారములచే అపత్య శుద్ధియు, తపస్సులచే, మంత్ర జపములచే, యజ్ఞాచారణములచే, గృహదేవతల శుద్ధియు, దానములచే పశు హిరణ్య ధనధాన్యాది ద్రవ్యముల శుద్ధియు, సంతుష్టిచే మనశ్శుద్ధియు కలుగును. జీవుడు లేదా ఆత్మశుద్ధి మాత్రము కేవలము ఆత్మవిద్యచే, ఆత్మజ్ఞానముచే పరిశుద్ధమగును. ఇవన్నీయును ఈ సందర్భమున జరుపబడినవి. ఆ మహోత్సవ సందర్భమున బ్రాహ్మణోత్తములు శుభాశీస్సులను పలికిరి. పౌరాణికులు అంటే సూతులు వంశోన్నతిని శ్లాఘించిరి. వంది మాగధులు సమయోచితముగా స్తుతిపాఠములను వనర్చిరి. గాయకులు మధురముగా గానము చేసిరి. ఢంకాలు దుందుబులు జనులలో ఉత్సాహమును నింపుచు పదే పదే మ్రోగినవి. గోకులమునందలి ప్రతి గృహమునందును ద్వారములు లోపలి భాగములు శుభ్రపరచబడినవి. ముంగిళ్లలో సుగంధ జలములతో కలయంపి చల్లిరి. గృహములపై చిత్ర విచిత్ర ధ్వజ పతాకములు ఎగురవేయబడినవి. ఇండ్లన్నీయును పూలమాలలతోడను, రంగురంగుల వస్త్రములతోనూ, చిగురుటాకులతోనూ, తోరణములతోనూ కలకలలాడినవి. ఆవులకును, కోడెలకును, లేగలకును పసుపు నూనెలను పూసిరి. వాటిని విచిత్రములైన గైరికాది ధాతువులతోనూ, నెమలి పింఛములతోనూ, బంగారు గొలుసులు, మువ్వలు మొదలగు వాటితోడను చక్కగా అలంకరించిరి. మహారాజా, గోపాలురు అమూల్యములైన వస్త్రములను, బంగారు ఆభరణములను, కంచుకములను, తలపాగలను ధరించి పలు విధములైన కానుకలను తీసుకొని కన్నయ్యను చూచి ఆనందించుటకై నందుని కడకు విచ్చేసిరి. యశోదాదేవికి బంగారు కన్నయ్య కలిగిన వార్తను విన్నంతనే గోపికలందరూ పట్టరాని సంతోషముతో సంబరపడిరి. పిమ్మట వారు మేలైన వస్త్రములను ధరించిరి. బంగారు ఆభరణములను అలంకరించుకొనిరి. చక్కని పరిమళములతో ఒప్పిడి చందనాది లేపనములను అలదుకొనిరి. కనులకు శోభను గూర్చెడి కాటుకలను దిద్దుకొనిరి. పంకజముల వంటి వారి ముఖములపై తీర్చిదిద్దుకొనబడిన నవ కుంకుమల బొట్లు, కింజల్కముల కేశరముల శోభలను తలపింపజేయుచుండెను. అప్పుడు వారి వదనములు అపూర్వ వైభవములతో అలరారుచు ఆహ్లాదకరముగా ఉండెను. పిమ్మట వారు కానుకలను తీసుకుని అందమైన నడకలతో వయ్యారములను ఒలికించుచు త్వరగా యశోదమ్మ ఇంటికి నడిచిరి. గోపికలు చెవులకు ధరించిన కుండలముల కాంతులు నిర్మలములై తలుకులీనుచుండెను. కంఠముల యందు దాల్చిన పతకములు మెలమెల మెరియుచుండెను. వారు రంగురంగుల వస్త్రములతో శోభిల్లుచుండిరి. వారు సిగలపై అలంకరించుకున్న పూల మాలల రేకులు దారియందు క్రమముగా రాలిపోవుచుండెను. వారి చేతుల కంకణముల శోభలు కనువిందు గావించుచుండెను. అటునిటు కదులుచు తలుక్కుమనుచున్న కుండలముల వైభవములు, వక్షస్థలములపై వేలాడుచున్న హారముల అందచందములు అద్వితీయములు. ఆ గోపికలు చిన్నారి కన్నయ్యను చూచుటకై వేడుక పడచు నందుని భవనమునకు చేరిరి. అంతట గోపికలు, దేవా, ఈ పసివానిని చల్లగా కాపాడుము అని దైవ ప్రార్థన చేయుట ద్వారా ఆశీస్సులను పలికిరి. పిమ్మట వారు ఆ శిశువునకు పసుపు నూనెలను రాసి నిర్మల జలములతో అభిషేకించిన పిమ్మట జోకొట్టుచు లాలిపాటలు పాడిరి. శ్రీకృష్ణ భగవానుడు సమస్త జగత్తునకు ప్రభువు. ఆ స్వామి ఐశ్వర్య మాధుర్య వాత్సల్యాది అనంత దివ్య గుణములతో విరాజిల్లుచుండును. ఆ మహాత్ముడు నందగోకులమునందు అవతరించిన శుభ సమయమున మహోత్సవము జరిగను. అప్పుడు చిత్ర విచిత్రములైన వీణావేణు మృదంగాది పలు వాద్యములు వీణుల విందు గావించుచూ మ్రోగెను. ఆ సమయమున గోపాలురు అందరూ సంతోషముతో గంతులు వేయుచు పాలు, పెరుగు, నేతితో కూడిన జలములను ఒకరిపైనొకరు చిమ్ముకొనుచు తడిసి ముద్దైరి. ఇంకనూ వారు ముఖములపై వెన్నలను పూసుకొనుచు పరస్పరము సంబరముతో నవనేతములను చల్లుకొనిరి. మహామనస్వి అయిన నందుడు
తనకు పుత్రుడు కలిగిన మహోత్సవ సమయమున ఆ చిన్నారి అభ్యుదయమునకై శ్రీమన్నారాయణుని ఆరాధించు శుభ సందర్భమును పురస్కరించుకొని ఆ గోపాలులకు వస్త్రాభరణములను, గోవులను, ధనధాన్యములను బహూకరించెను. అంతేగాక ఆ మహాపురుషుడు సూతులకును, వంద్యమాగదులకును, నృత్య వాద్యాది విద్యలతో జీవించు కళాకారులకును, ఇంకనూ తదితర వర్గముల వారికి వారి వారి అభీష్టములకు అనుగుణముగా వస్తువాహనములను దానము చేసి వారిని యథోచితముగా ఆదరించెను. ఆదిశేషుని యొక్క అవతారమైన బలరామునకు జన్మనిచ్చిన మహాత్మురాలు రోహిణీదేవి. ఆ దేవి ఆ మహోత్సవ సమయమున నందుడు బహుకరించిన దివ్యములకు వస్త్రములతో, పూలమాలలతో, కంఠాభరణాదులతో శోభిల్లుచుండెను. ఆమె నందుని నుండి, గోపాలుల నుండి అభినందనలను అందుకొనుచుండెను. మరియు ఆ వేడుకలకు ఏతించిన నారీమణులకు స్వాగత మర్యాదలను నెరపచు అటునిటు సంచరించుచుండెను. రాజా, శ్రీకృష్ణుడు అవతరించినప్పటి నుండి ఆ నందగోకులము పాడి పంటలతో, సమస్త ధన కనక వస్తు వాహనములతో కలకలలాడసాగెను. శ్రీహరి అవతారమైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నివాసమునకు నోచుకున్నటతో ఆ ప్రదేశము లక్ష్మీదేవికి విహార భూమి అయ్యెను. మహారాజా, కొన్ని దినముల పిమ్మట నందుడు గోకులము యొక్క రక్షణ బాధ్యతలను గోపాలులకు అప్పగించి కంసునకు వార్షికముగా ప్రతి సంవత్సరము చెల్లించడే కప్పమును తీసుకుని మధురకు చేరెను. సోదరుడగు నందుడు మధురకు విచ్చేసినాడనియు, రాజైన కంసునకు కప్పమును చెల్లించినాడనియు వినిన పిమ్మట వసుదేవుడు ఆయన నందుడు బస చేసిన చోటికి వెళ్ళెను. తన కడకు తెంచిన వసుదేవుని చూచినంతనే నందునకు పోయిన ప్రాణములు లేచి వచ్చినట్లాయను. వెంటనే అతడు మిగుల సంతుష్టుడే పరవశించిపోవచ్చు ఆత్మీయతో వసుదేవుని తన హృదయమునకు హత్తుకొనెను. పరీక్షిని మహారాజా, అంతట నందుడు వసుదేవునకు స్వాగత మర్యాదలను జరిపి ఆయనను సుఖాశీసుని గావించెను. పిమ్మట అతడు వసుదేవునితో సాదరముగా కుశల ప్రశ్నలు గావించిన అనంతరము వసుదేవుడు తన ఇరువురు కుమారుల బలరామకృష్ణుల యొక్క యోగక్షేమముల ఎడ మిగుల ఆసక్తి కలవాడై ఇట్లనెను. సోదర నందగోప, వృద్ధుడవైన నీకు ఇంతవరకు సంతానము కలుగునను ఆశయము లేకుండాను అదృష్టవశమున నీకు సంతానము లభించను. ఆత్మీయులమైన మనము ఇరువరము ఇప్పుడు ఇట్లు కలుసుకున్నట్టు సంతోషదాయకము. ఈ సంసార చక్రమున ఇట్లు జరుగుట సాధారణముగా మిగుల దుర్లభము. మన ఈ సమాగమము మహాభాగ్య విశేషము. ఒక విధముగా పునర్జన్మ వంటిది. నదీ ప్రవాహమున కొట్టుకొని పోవుచుండెడి కర్రలు ఒక చోట చేరజాలనట్లు ఎట్టి అమరికలు లేని ప్రాణమిత్రులు ఒక చోట చేరి నివసించుటయు అసంభవము. ఎలయన వారి వారి కర్మలను అనుసరించి వారు వేరువేరుగా ఉండవలసి వచ్చును గదా. సోదర, ఇప్పుడు నీవును నీ బంధుమిత్రులను నివసించుచున్న నందగోకులము సుఖప్రదమే గదా. గోసంతతి అంతయును క్షేమమే గదా. సరస్సులను, వాగులను నీళ్లతో నిండియున్నవి గదా. పశువుల మేతకై పచ్చిక బయళ్ళు సమృద్ధిగా వర్ధిల్లుచున్నవి గదా. నా కుమారుడు బలరాముడు తల్లితో సహా రోహిణితో కూడా నీ గోకులమునందే నివసించుచున్నాడు. మీ దంపతుల చల్లని చేతులలో అతడు అల్లారు ముద్దుగా పెరుగుచున్నాడు. అందువలన అతడు మిమ్ములను కన్న తల్లిదండ్రులుగాను భావించుచుండవచ్చును. పురుషునకు విహితములైన ధర్మార్థ కామముల వలన స్వజనులు సుఖించినప్పుడే అవి అర్థవంతములగును. అట్లుగాక స్వజనులు దుఃఖముల పాలై ఉండగా వాటి వలన అతడు మాత్రమే సుఖములను పొందుచున్నచో అవి వ్యర్థములే యగును. నందుడు నుడివెను. వసుదేవ, నీ భార్యయగు దేవకీ దేవియందు జన్మించిన పలువురు పుత్రులను కంసుడు హతమార్చెను. కడకు మిగిలియున్న ఒక్క కుమార్తెయు ఆకాశమునకు చేరినదట కదా. వాస్తవముగా ప్రాణుల సుఖ దుఃఖములన్నీయును వారి వారి అదృష్టముపై ఆధారపడి ఉండును. అన్నింటికి అదృష్టమే మూలము. ఈ విషయమును గుర్తించిన వారు మోహజాలములో చిక్కుకొనరు. వసుదేవుడు పలికెను. సోదరా నంద, నీవు రాజునకు వార్షికమైన కప్పమును చెల్లించితివి. మనము ఇద్దరము కలుసుకున్నటయూ జరిగినది. ఇక ఇక్కడ ఎక్కువ దినములు ఉండుట తగదు. అచట గోకులమునందు పెక్కు ఉత్పాతములు కలుగుచున్నవి. శ్రీ శుకుడు వచించెను. వసుదేవుడు ఇట్లు పలికిన పెదప నందుడు మొదలగు గోపాలురు ఆయన అనుమతిని గైకొని వృషభములను పూంచిన బండ్లపై గోకులమునకు వెళ్ళిరి. జై శ్రీహరి. 6వ అధ్యాయము పోతన ఉద్ధారము. శ్రీ శుకుడు పలికెను. వసుదేవుడు గోకులమున ఉత్పాతములు సంభవింపవచ్చునని పలికిన మాటలు నిజమే కావచ్చును అని అనుకొనుచు నందుడు తమ ప్రయాణమును కొనసాగించెను. పిదప అతడు అన్నింటికి శ్రీహరియే రక్షకుడు అని తలంచి ఆ సర్వేశ్వరుని ప్రార్థించెను. కంసుడు భయంకర రాక్షసియకు పోతనను బాలులను సంహరించుటకై ఆదేశించుచుండెను. నందుడు గోకులమునకు చేరకముందే ఆ రాక్షసి పురముల యందును, గ్రామముల యందును, గోకులముల యందును గల శిశువులను హతమార్చుచు తిరుగసాగెను.
భక్తులకు ఆ సర్వేశ్వరుడే పరమాశ్రయుడు. అందువలన వారు నిత్యము తమ తమ పనులను ఆచరించుచునే ఆ దేవదేవుని స్మరించుచుందురు. భగవన్నామ శ్రవణ కీర్తనాదులు ప్రవర్తిల్లు ప్రదేశముల యందు రాక్షసుల దురాగతములు పనిచేయవు. అట్టి భగవచ్చింతన లేని చోట్ల మాత్రమే రాక్షసులు తమ అకృత్యములకు పాల్పడుచుందురు. ఆకాశమున సంచరింపగల ఆ పూతన క్రమముగా నందగోకులమును సమీపించెను. పిమ్మట ఆ కామచారిని ఇష్టమైన రీతిలో సంచరింపగల ఆ రాక్షసి తన మాయా ప్రభావమున చక్కని సుందరి గోపిక రూపమును దాల్చి గోకులమునందు ప్రవేశించెను. అప్పుడు ఆ పూతన సుందరి తన కురులపై మల్లెపూల మాలికలను తురుముకొని ఉండెను. ఆమె నితంబముల పిరుదుల తీరు నిండుగా నుండెను. వక్షస్థలము అనువగు శోభలతో ఒప్పుచుండెను. సన్నని నడుము అందములను చిందించుచుండెను. ఆమె మేలైన వస్త్రములను ధరించియుండెను. అటునిటు కదులుచున్న కుండలముల కాంతుల చేతను ముంగుర్ల సోయగముల చేతను ఆమె ముఖము శోభాయమానముగా నుండెను. ఆమె మనోజ్ఞమైన తన చిరునవ్వు తోటను ఇంపైన క్రీగంటి చూపుల చేతను ఆ వ్రజభామినుల యొక్క మనస్సులను దోచుకొనుచుండెను. కమలమును చేత ధరించి వచ్చుచున్న ఆ సుందరిని పూతనను చూచి గోపికలు ఆ లక్ష్మీదేవియే తన పతిని చూచు నెపముతో తమ భాగ్యములను పండించుటకై వచ్చినదా ఏమి అని తలపోయసాగిరి. బాలుర పాలిట మృత్యువైన ఆ పూతన శిశువులను వెతుకుచు అప్రయత్నముగా తలంపుగా నందుని గృహమున ప్రవేశించెను. పిమ్మట ఆమె దుష్ట సంహారకుడైన ఆ బాలకృష్ణుని చూచెను. అప్పుడు సయ్యపై పరుండియున్న ఆ స్వామి నివురుగప్పిన నిప్పు వలె తన దివ్య తేజస్సును కప్పిపుచ్చుకొని ఉండెను. శ్రీకృష్ణుడు చరాచర జగత్తునకు ఆత్మస్వరూపుడు. అందువలన ఆ స్వామి ఆ వచ్చిన సుందరి శిశువుల ప్రాణములను హరించినట్టు రాక్షసి అని గ్రహించి కన్నులు మూసుకొని ఉండెను. అంతటా ఆ రాక్షసి పూతన ప్రాణాంతకమైన సర్పమును త్రాడు అని భ్రమించి చేతికి తీసుకున్నట్లుగా అనంతుడైన ఆ ప్రభువును తన యొడిలోనికి చేర్చుకొనెను. మృదువైన చర్మముచే నిర్మితమగు వరలో ఉంచబడిన పదునైన ఖడ్గము వలె పైకి మధురముగా మాట్లాడుచున్న ఆ పూతన యొక్క హృదయం మిగుల విషపూరితమైనది. ఆమె యొక్క పై మెరుగులను చూచిన యశోదయు రోహిణియు ఆమెను పూతనను ఒక ఉత్తమ స్త్రీగా భావించి తమ శిశువును తీసుకొనుచున్నప్పుడు అడ్డు చెప్పకుండా మిన్నకుండిరి. పిమ్మట దుష్టురాలైన ఆ పూతన కృష్ణుని తన ఎడిలోనికి తీసుకుని దుస్సహము ప్రాణాంతకము అయిన విషమును నింపుకొనిన విషపూరితమైన తన స్తన్యమును చనుబాలను ఆ శిశువునకు ఇచ్చెను. అంతట కృష్ణ పరమాత్మ రోషోద్దీపితుడై తన 2 చేతులతో ఆ రక్కసి స్తనమును గట్టిగా అదిమి పట్టుకొని దాని ప్రాణములతో కూడా స్తన్యమును పీల్చివేశెను. జై శ్రీకృష్ణ. అంతటా ఆ రాక్షసి యొక్క శరీరమునందలి ఆయువు పట్టులన్నీయు పటుత్వమును కోల్పోయెను. ఆ స్థితిలో పూతన పాలు త్రాగినంత వరకు చాలు, ఇక వదులుము అని లబలబ మెత్తుకొనసాగాను. పదే కాళ్ళు చేతులు కొట్టుకొనదొడంగెను. శరీరమంతయును చెమటతో తడిసిపోయెను. అంతటా ఆమె తన కన్నులు తేలవైచెను. భీకరములైన దాని రోదన ధ్వనులకు పర్వతములతో కూడిన భూతలము గ్రహతారకలతో నిండిన ఆకాశము ఒక్కసారిగా చలించెను. రసాతలమునందును సకల దిక్కుల యందును అవి ప్రతిధ్వనించెను. అంతటా పిడుగుపడినట్లు భ్రాంతితో జనులందరూ నేలపై పడిపోయిరి. తస్మిన్ స్తనం దుర్జర వీర్యముల్బనం ఘోరాంకమాదాయ శిశోర్ధదావధ గాఢం కరాభ్యాం భగవాన్ ప్రపీడ్య తత్ ప్రాణై సమం రోష సమన్వితో పిబత్. భావము: ప్రాణాంతకమైన విషమును నింపుకొనిన తన స్తన్యమును ఆ శిశువునకు ఇచ్చెను. అంతటా కృష్ణ పరమాత్మ రోషోద్దీపితుడై తన 2 చేతులతో ఆ రక్కసి స్తనమును గట్టిగా అదిమి పట్టుకొని దాని ప్రాణములతో కూడా స్తన్యమును పీల్చివేశెను. జై శ్రీహరి. మహారాజా, ఈ విధముగా ఆ రాక్షసి యొక్క స్తనములు శిథిలములయ్యను. జుట్టుముడి వీడిపోయాను. కాళ్ళు చేతులు చల్లబడి నీల్గుకొనిపోయాను. అంతటితో ఆ పూతన అసువులను కోల్పోయి తన సహజమైన రక్కస రూపముతో ఇంద్రుని వజ్రాయుధము యొక్క దెబ్బకు వృత్రాసురుని వలె పశుశాలలో పడిపోయెను. ఆ పూతన కళేబరము నేల మీదికి ఒరుగునప్పుడు 6 క్రోసుల దూరము వరకు గల చెట్లన్నయో దాని క్రిందబడి పిండి అయిపోయాను. ఈ మహా సంఘటన మిగుల అద్భుతమై తోచెను. అప్పుడు పూతన దేహము మిక్కిలి భయంకరమై ఒప్పెను. దాని నోటి అందలి కోరలు నాగటి ఏడికర్రలను బోలియుండెను. నాసికారంధ్రములు కొండ గుహల వలె ఒప్పుచుండెను. స్తనములు బండరాళ్ల వలె ఉండెను. ఎర్రబారియున్న కేశములు ఇటునటు చెదరియుండెను. దాని కన్నులు లోతైన చీకటి బావుల వలె ఒప్పుచుండెను. పిరుదులు ఇసుక తిన్నెల వలె కనపట్టుచు భీకరములై ఉండెను.
దాని చేతులు, తొడలు, పాదములు వంతెనల వలె ఉండెను. ఉదరము, పొట్ట ఎండిపోయిన మడుగు వలె ఒప్పుచుండెను. ఇంతకుముందే ఆ రాక్షసి వేసిన గావు కేకలకు గోపికల హృదయములు, చెవులు, తలలు దెబ్బతినియుండెను. ఇప్పుడు దాని కళేబరమును చూచిన పిదప వారు భయముతో వణికిపోసాగిరి. బాలకృష్ణుడు ఏమాత్రమునూ భయము లేకుండా ఆ పూతన యొక్క వక్షస్థలముపై ఆడుకొనుచుండెను. ఆ దృశ్యమును చూచి గోపికలు మిగుల సంభ్రమాశ్చర్యములకు లోనగుచు ఆ స్వామిని సమీపించి తమ చేతులలోనికి తీసుకునిరి. పిమ్మట ఆ గోపికలు యశోదామాతతో రోహిణీదేవితో గూడి ఆ బాలకృష్ణుని చట్టూర ఆవుతోకను త్రిప్పుట మొదలగు రీతులలో దిష్టిదీసి చక్కని రక్షణను కల్పించిరి. ఆవు పంచితముతో స్నానము చేయించిరి. శరీరముపై గోధూళిని అద్దిరి, పూసిరి. కేశవాది 12 నామములను పఠించుచు ఆ బాలుని 12 గోమయమును అలదిరి. పిదప ఆ గోప వనితలు ఆచమనమునర్చి అజ మొదలగు నామములతో తాము అంగన్యాస కరన్యాసములను గావించుటయేగాక బీజమంత్రములను పఠించుచు వేరువేరుగా బాలుని అంగముల యందును బీజన్యాసములను నడిపిరి. సర్వరక్షాకరమైన ఓం నమో భగవతే వాసుదేవాయ అను 12 మంత్ర బీజ న్యాసములను గావించిరి. అనంతరము వారు యశోదాది గోపకాంతలు రక్షలు గట్టి శ్రీకృష్ణుని ఇట్లు దీవించిరి. చిన్నారి, నీ పాదములను పుట్టుకలేని శ్రీహరి, మోకాళ్లను మణిమంతుడు, తొడలను యజ్ఞపురుషుడు, కటి ప్రదేశమును అచ్యుతుడు, ఉదరమును హయగ్రీవుడు, హృదయమును కేశవుడు, వక్షస్థలమును ఈశుడు, కంఠమును సూర్యుడు, భుజములను చతుర్భుజుడైన శ్రీ మహావిష్ణువు, ముఖమును త్రివిక్రముడు, శిరస్సును ఈశ్వరుడు రక్షింతురుగాక. ముందు భాగమును చక్రియు, వెనుక భాగమును గదాధరుడైన శ్రీహరియు, ఇరుపార్శ్వ భాగములను ధనుర్ధారి అయిన మధువైరియు మరియు ఖడ్గధారియగు జనార్దనుడును, దిక్కుల మూలలయందు శంఖ చక్ర గదాధరుడైన శేషసాయియు, ఊర్ధ్వభాగమును ఉపేంద్రుడును వామనుడును, అధోభాగమును గరుత్మంతుడును, సర్వాంగములను చుట్టును హలధరుడగు పురుషోత్తముడును కాపాడుచుందురుగాక. ఇంద్రియములను హృషికేశుడును, ప్రాణములను నారాయణుడును, చిత్తమును శ్వేతద్వీపపతియగు శ్రీహరియు, మనస్సును యోగీశ్వరుడైన కపిలుడును రక్షించుచుందురుగాక. బుద్ధిని పృష్ణిగర్భుడును, అహంకారమును భగవంతుడైన పరమేశ్వరుడును, నీవు క్రీడించు సమయమున గోవిందుడును, పరుండునప్పుడు మాధవుడును పరిపాలించుచుందురుగాక. నడుచువేళ వైకుంఠుడును, కూర్చున్న సమయమున శ్రీపతియు, భుజించునప్పుడు సర్వగ్రహ భయంకరుడైన యజ్ఞభోక్త అయిన సర్వేశ్వరుడు ఏమరుపాటు లేక రక్షించుచుందురుగాక. శ్రీ మహావిష్ణువు యొక్క నీ యొక్క పేరును విన్నంతనే డాకినులు, యాతుధానులను, కూష్మాండులు మొదలగు బాలగ్రహములను, భూతప్రేత పిశాచములను, యక్షులను, రాక్షసులను, క్షుద్రదేవతలను, కోటరా రేవతి ప్రభృతి భూతములను, జ్యేష్ఠ పూతనామాతృకాదులను నశింతురు. దేహములకును, ప్రాణములకును, ఇంద్రియములకును బాధాకరములైన రోగములను, స్వప్నములలో కనిపించడి మహోత్పాతములను, వృద్ధగ్రహ బాలగ్రహములను నిన్ను బాధింపకుండుగాక. ఈ దశమస్కంధము పూర్వార్ధములోని 6వ అధ్యాయములో గల శ్లోకం 22 నుండి 29 వరకు గల శ్లోకములను కవచ సూక్తం అని అంటారు. దీనిని దృష్టి దోషమును నివారించుట కొరకు పఠించెదరు. పసిపిల్లల రక్షణార్థముగా, దృష్టి దోష నివారణార్థముగా ఈ కవచ సూక్తమును పారాయణము చేసెదరు. అలాగే శ్రీకృష్ణునకు ఆవు పంచకముతో స్నానమాచరించారు. ఆవు పేడతో 12 అంగములను పూర్తిగా రుద్దారు. ఆ విధంగా అదే శరీరముపై ఓం నమో భగవతే వాసుదేవాయ నామములను రాస్తూ పఠిస్తూ ఈ శ్లోకములను చదివి దృష్టి దోషమును, అన్ని రకాల దోషాలను పోగొట్టారు. జై శ్రీహరి. శ్రీ శుకుడు పలికెను, పరీక్షిని మహారాజా, గోపికలు తమ ప్రేమానురాగముల కొలది శ్రీకృష్ణునకు రక్షా ప్రక్రియలను జరిపిరి. పిదప యశోదామాత కుమారునకు స్తన్యమును ఇచ్చి శయ్యపై పరుండబెట్టెను. ఇంతలో నందుడు మొదలగు గోపాలురు మధుర నుండి గోకులమునకు చేరిరి. అంతటా వారు మిగుల భయంకరముగానున్న పూతన కళేబరమును చూచి ఎంతయో ఆశ్చర్యచకితులయ్యిరి. అప్పుడు వారు ఇట్లు తలపోసిరి, ఇది మిక్కిలి ఆశ్చర్యకరము. పూజ్యుడైన వసుదేవుడు మానవ మాత్రుడు కాడు. ఆ మహాత్ముడు పూర్వజన్మలో నిజముగా ఒక మహర్షియో లేక ఒక మహాయోగియో అయ్యుండవచ్చును. ఆయన చెప్పిన విధముగానే ఇక్కడ మహోత్పాతములు కనపడుచున్నవి.
పిమ్మట ఆ వ్రజవాసులు పూతన కళేబరమునకు చెందిన అవయవములను గండ్రగొడ్డలతో వేరువేరుగా ముక్కలు ముక్కలు గావించి వాటిని గోకులమునకు దూరముగా తీసుకుని వెళ్ళి చితికట్టెలపై ఉంచి కాల్చివేసిరి. తగలబడుచున్న ఆ రాక్షసి దేహము నుండి వచ్చిన పొగలు అగరు వాసనలను వెదజల్లుచుండెను. ఎలయన శ్రీకృష్ణ భగవానుడు దాని స్తన్యమును త్రాగుట చేతను ఆ స్వామి యొక్క కరస్పర్శ ప్రభావములను ఆ పూతన పాపములు అన్నియును మరుక్షణమే పటాపంచలయ్యెను. ఆ పరమపురుషుని మహత్వమే అట్టిది. అందుకే ఆ పూతన దేహము నుండి అగరబత్తి వాసనలు వెలువడెను. రాక్షసి అయిన పూతన సహజముగానే రక్త పిపాస కలిగినది. పైగా కంసుని ప్రేరణతో లోకమునందలి బాలురను పసికందులను పొట్టన పెట్టుకొన్నట్టి దుర్మార్గురాలు. వాస్తవముగా ఆమె అవతార పురుషుడకు చిన్నారి శ్రీకృష్ణుని చంపదలిచియే వచ్చాను. అయినను ఆ పరమపురుషునకు తన స్తన్యమును ఇచ్చిన కారణముగా ఆ స్వామి కృపతో సద్గతినే పొందెను. విషపూరిత స్తన్యమునిచ్చిన పూతనకే ఇట్టి మహద్భాగ్యము దక్కినప్పుడు ప్రేమానురాగమూర్తులైన తల్లుల వలె కృష్ణ పరమాత్మకు భక్తి శ్రద్ధలతో మిక్కిలి ప్రియమైన వస్తువులను సమర్పించిన వారి విషయమును గూర్చి చెప్పవలసిన పనియే లేదు కదా. జై శ్రీహరి. శ్రీకృష్ణుని యొక్క చరణ కమలములకు భక్తుల హృదయములు సర్వదా నివాస స్థానములు. అవి లోకపూజ్యులైన బ్రహ్మాది దేవతలకు సైతము వందనీయములు. ఆ పుణ్యపురుషుని పవిత్ర పాదములకు బ్రహ్మాది దేవతలను మోకరిల్లుచుందురు. అట్టి పాదములతో శ్రీకృష్ణ స్వామి పూతన శరీరమును తన్నుచు ఆమె చనుబాలు త్రాగెను. ఆ కారణమున ఆ రాక్షసికి కన్న తల్లికి వలె సద్గతి ప్రాప్తించెను. ఇక ఆ ప్రభువును తమ ఒడిలో చేర్చుకుని తనివిదీరా పాలిచ్చిన తల్లులను ఆ చిన్ని కన్నయ్య త్రాగుటకై తమ పొదుగుల నుండి పాలను వర్షించిన గోవులను సరాసరి ఆ పరంధామమునకు చేరుట తథ్యమే కదా. తథ్యమే. ఒకానొకప్పుడు బ్రహ్మదేవుడు గోపాలులను ఒక గుహలో బంధించినప్పుడు శ్రీకృష్ణ భగవానుడే అందరి బాలకుల రూపములలో వారి వారి ఇళ్లకు వెళ్ళి వాళ్ళ తల్లి పాలను అదేవిధముగా లేగదూడలుగా మారి గోవుల యొక్క పాలను త్రాగారు. అందుకే తనివిదీరా పాలిచ్చిన తల్లులు అని వ్రాశారు ఇక్కడ. వారందరూ కూడా తప్పకుండా పరంధామమునకు చేరారు. ఇది తథ్యమే కదా. దేవకీదేవి పుత్రుడైన శ్రీకృష్ణుడు తనను సేవించు భక్తులకు వివిధములకు ఐహిక సుఖములను అనుగ్రహించుటయేగాక కడకు కైవల్యమును కూడా ప్రసాదించును. అట్టి భగవంతుని ఎడ పుత్ర వాత్సల్య కారణముగా గోపికల యొక్క స్తనముల నుండి గోవుల పొదుగుల నుండి పాలు తమంతట తామే స్రవించుచుండెను. అట్టి క్షీరములను ఆ పరమాత్మ ధనివిదీరా గ్రోలెను. మహారాజా, నిరంతరము పుత్రభావముతో శ్రీకృష్ణుని చూచుకున్న గోపికలను గోవులను అజ్ఞాన జనితమైన జననమరణ రూప సంసార చక్రం నుండి ఉద్ధరింపబడుటలో ఎట్టి సందేహమూ లేదు. మొదల నుండి నందుని వెంట వచ్చిన గోపాలురు శవధూమ పరిమళములు తమ ముక్కులకు తాకినంతనే ఇది ఏమి మిగులు ఆశ్చర్యకరము, ఈ సువాసనలు ఎచటి నుండి వచ్చుచున్నవి అని అనుకొనుచు గోకులమునకు చేరిరి. అప్పుడు రేపల్లిలోనున్న గోపాలురు వారికి పూతన యొక్క ఆగమనాదులను ఆమె చేష్టలను గూర్చియు ఆమెను శ్రీకృష్ణుడు వధించి క్షేమముగానున్న విషయమును గురించి వివరించిరి. ఆ మాటలను విన్న పిదప వారు నందాదులు మిక్కిలి ఆశ్చర్యపడిరి. పరీక్షిత్ మహారాజా, పిమ్మట గంభీర స్వభావము గల నందుడు మృత్యు ప్రమాదం నుండి బయటపడిన తన కుమారుని కృష్ణుని చేతులలోనికి తీసుకుని మూర్ధమును ఆగ్రానించి ఎంతయూ సంతోషపడెను. అద్భుతములైన శ్రీకృష్ణుని బాల్య లీలా వైభవములను ఆ స్వామి అనుగ్రహమున పూతనకు మోక్షము ప్రాప్తించిన గాథను శ్రద్ధగా వినిన వారికిని పఠించిన వారికిని ఆ నందునిపై భక్తి ప్రపత్తులు కలుగును. జై శ్రీహరి.